తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు దీన్ని అత్యుత్సాహంతో ఏదో మహత్తర విజయం సాధించేసినట్టు, ఇంకా అన్ని సక్రమంగా జరిగినట్టు మాట్లాడడం అది కూడా సత్యదూరమే. ఎందుకంటే తప్పకుండా అక్కడ బలప్రయోగం కొంత జరిగింది, పోలీసుల మొహరింపు జరిగింది, అవసరాన్ని మించి మాట్లాడడం జరిగింది, బయటి వాళ్ళు నిలబడడం కూడా జరిగింది. ఇవన్నీ లేకపోతే పోటాపోటీగా ఉండేదేమో. ఇందులో 2 కోణాలు కూడా మనం చూడాల్సిందే. ఈ 2 కోణాలు చూస్తే చాలామందికి నచ్చట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో. అటన్నా చెప్పాలి, ఇటన్నా చెప్పాలి. మాకేం కర్మండి అటో ఇటో చెప్పడానికి. జరిగిందని మనం చెప్తాము. తప్పకుండా నిజంగా వైసీపీ 10% కూడా ఓట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉండే అప్పుడు అంతమంది పోలీసులు అంత ఉద్రిక్తత, తెలుగుదేశం మొత్తం సర్వశక్తులు మోహరించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఆడుతూ పాడుతూ ఆ ఎన్నిక జరిగి ఉండేది కదా. అప్పుడు ఇంత టెన్షన్ వచ్చేది కాదు, ఇన్ని అరెస్టులు జరిగేవి కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. వైనాట్ పులివెందుల అన్నది పులివెందుల జెడ్పీ గెలుచుకుంటే పులివెందుల జెడ్పీటీసీ గెలుచుకుంటే పులివెందుల శాసనసభ గెలుచుకున్నట్టు, కడప గెలుచుకున్నట్టు కాదు. అందువల్ల ఈ ఉప ఎన్నిక ఫలితానికి ఎంత రాజకీయ ప్రాధాన్యత ఉందో, లేకపోతే ఎంత ఫోకస్ ఇవ్వాలో అంత ఇవ్వాల్సిందే తప్ప దాని ఏదో రాష్ట్రంలో విజయంలాగో, ఆఖరి కడప జిల్లాలో సంపూర్ణ విజయంలాగో చూడటం కూడా అతిశయోక్తే, అవాస్తవికతే.